శ్రీరామ శ్రీరామ కూడా హాయ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజైతే మా ఊర్లో శ్రీరామ కళ్యాణం చాలా బాగా చేస్తారు. రామాలయం టెంపుల్ దగ్గర అక్కడ ఎలా చేస్తారు, అన్నదానం కూడా జరిగిద్ది. అవన్నీ ఎలా జరుగుతాయి అనేది మీకు అందరికీ వీడియో తీసి చూపిస్తాను. అందరు కంపల్సరీగా చూడండి. మా ఊరి పెద్దలు నవమి రోజున ఎర్లీ మార్నింగ్ వాళ్ళే స్వయంగా పందిరి వేస్తారు. గుడికి సంబంధించిన ప్రతి పనిలోనూ ఊరంతా కలిసి పనిచేస్తారు. ఈయన మా గ్రామ సర్పంచ్ గారు. తను కూడా అన్ని పనుల దగ్గరుండి చూసుకుంటున్నారు. మా గ్రామంలోని యువత కూడా ఇలాంటి మంచి పనులకు సహాయం అందిస్తారు. అన్నదానం కోసం ఇక్కడ వంటలన్నీ సిద్ధం చేస్తున్నారు. మా ఊరి ఆడవారు కూడా గుడికి సంబంధించిన అన్ని పనుల్లో సహాయం అందించారు. ఇట్లా పట్టుకోయి నేనైతే కట్టిన కంకణాలకు పసుపు పట్టిస్తున్నాను మరియు కొబ్బరి బొండంపై నామం రాస్తున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడైతే మేము స్వామివారికి ఎవరైతే తలంబ్రాల బియ్యం ఇస్తామని అన్నారో వారింటికి ఆ తలంబ్రాల కోసం వెళ్తున్నాము. కెమెరాకి పెడుతున్నట్టుగా ఇందులో కొన్ని పూలు, గులాబీ పూలు అవి వేస్తే బాగుంటుంది. ఇంకో ప్యాకెట్ అయినా ఎంత అప్డేటెడ్ ఉన్నారో నీకు నేను చెప్పాల్సి వస్తుంది. నువ్వు నువ్వు ఆగుతల్లి మధ్యలో పెట్టి నువ్వు చెయ్యి సెట్ అయింది. మంచిగా వస్తారు. सर्वार्थसाधके शरण्येत्री मतीदेवी नारायण नमस्ते। ओम श्री लक्ष्मी नारायणाभ्यो नमः, उमा महेश्वराभ्यो नमः, वाणी हिरण्यगर्भाभ्यो नमः, सचिवभ्यो नमः, अरुन्धती वसिष्ठाभ्यो नमः, श्री सीतारामाभ्यो नमः, सर्वेभ्यो ब्राह्मणेभ्यो वेदविभ्यो श्रीमन्महागणाधिपतये नमः। नारायण नमः, ओम विघ्नराजाय नमः, ओम धूमकेतवे नमः, ओम गणाध्यक्षाय नमः, ओम पालचन्द्राय नमः, ओम वक्रतुण्डाय नमः, ओम शूर्पकर्णाय नमः, ओम हिरण्मयाय नमः, ओम
स्थापयामि साक्षात् दीपं दर्शयामि तदा सिद्धोराभ्यो नमः भक्तिहीनं गणाधिप यत्पूजितं Ayo,
अविशिध्यं सहस्राः सहस्रवादो स भूमि विश्वतो वृत्वा अत्यतिष्ठादशाङ्गुणा पुरुषवेदकं सर्वा यद्भूतं यचमग्ना उदामृतत्व शोषाणः यदं वेनातिरहणीय एतावादस्य महिमाः अदोध्यायका सूर्यः पादोस्य विश्वभूतानि त्रिपादस्यां तन्वे महिमा श्रियन्ते यत्र पूर्वे साध्यासन्ति देवाः अभ्यसम्भूता पृथुभ्यैर्सास्य विश्वकर्मणि तस्य ఆగండి ఇటు తీస్తాను ఇటు తీస్తాను శ్రీరామ 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 జై శ్రీరామ్. ఫైనల్గా అయితే స్వామివారి కళ్యాణం చాలా బాగా జరిగింది. ఊరంతా కలిసికట్టుగా ఉంటే మంచి విషయం ఏదైనా చాలా బాగా జరుగుతుంది అని నాకు ఈ స్వామివారి కళ్యాణంతో అర్థమైంది. ఎప్పుడూ మా ఊరి ప్రజలు కలిసికట్టుగా ఉండి ముందుకు వెళ్ళాలని మరియు ఊరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. అన్నదాన కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది. నాకైతే చాలా బాగా అనిపించింది. అందజేస్తున్నారు పానకాలు స్వీకరించే భక్తులు నిదానంగా రండి. దయచేసి ఆలయ కమిటీ వారిని సహకరించవలసిందిగా కోరుతున్నాం. అన్నదాన కార్యక్రమం దగ్గర నెట్టుకోవద్దండి. ఒకరి తర్వాత ఒకరు నిదానంగా రండి. వృద్ధులకు మహిళలకు చిన్నపిల్లలకు వృద్ధులకు భోజనం యొక్క వస్తువుని అందివ్వండి. భగవాను కొంచెం సమయం పాటించండి. భోజనం ఎవరు కూడా వృధా చేయకండి. ఆకులు చిన్న గ్లాసులు కావచ్చు, ప్లేట్లు కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. రోడ్డుకి అవసరం పక్కన పడేయండి. చిన్న ప్లేట్లు గ్లాసులు కావచ్చు. ఈరోజు మా గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా గ్రామ పెద్దలు, అలాగే సర్పంచ్ గారు, యువత, మహిళలు అందరి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమం నా చిన్ననాటి నుంచి కూడా మా గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఆ రోజు మా చిన్ననాటి తరంలో ఇక్కడ ఇదే ప్రాంగణంలో ఒక గుడిసె ఉండేది. అప్పుడు కూడా ఎంతో ఉత్సాహంతో మా గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత దీని ఒక గుడిగా నిర్మించినప్పటి నుంచి కూడా అలాగే జరుగుతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ మేము ఇక్కడ ఉన్నటువంటి మాకు తెలిసి మాకు ఇప్పుడు కొంచెం అవేర్నెస్ కలిగిన తర్వాత ఈ కార్యక్రమాన్ని, ఈ గుడిని కొంచెం ఇంకా డెవలప్ చేసి, అంటే స్తూపం కట్టించి, దీనికి పాడే కట్టించి, దీనికి రాతి విగ్రహాలు ప్రతిష్ఠించి ఈ కార్యక్రమాన్ని ఇంకా మంచిగా చేద్దామనే ఆలోచనతో కూడా మేము మా గ్రామస్తులు చర్చ జరిపినాం. మా గ్రామస్తులందరూ కూడా దీనికి సహకరిద్దామన్నారు. కాకపోతే మాకు సమయం కుదరలేదు. దానివల్ల కొంచెం వెనుకబడ్డాం. ఇంకా రానున్న రోజుల్లో మళ్ళీ మా గ్రామస్తులందరినీ కూర్చోబెట్టి ఈ గుడి నిర్మాణాన్ని మళ్ళీ ప్రారంభించి ఇక్కడ ఎటువంటి లోపాలు ఉన్నాయో అవన్నీ సరి చేసుకొని మళ్ళీ రాములోని కళ్యాణం ప్రతి ఏటా మా గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. సాయంత్రం వేళ శ్రీ సీతారాముల స్వామి వారి ఊరేగింపు కూడా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ.